1998వ సంవత్సరాన్ని అంతరిక్షంలో ఊహించుకోండి. భూమికి 100 కిలోమీటర్ల పైన అమెరికా సిఐఏకు చెందిన 4 అత్యంత అధునాతన ఉపగ్రహాలు భారతదేశంపై చక్కర్లు కొడుతున్నాయి. ఇవి సాధారణ ఉపగ్రహాలు కావు. వాటిలో కీహోల్, లాక్రాస్ వంటి బిలియన్ డాలర్ల విలువైన ఉపగ్రహాలు ఉన్నాయి. వాటి దృష్టి ఎంత పదునుగా ఉండేదంటే, భూమిపై ఎవరైనా వార్తాపత్రిక చదువుతుంటే వారు అంతరిక్షం నుండే దాని ముఖ్యాంశాలను చదవగలిగేవారు. తమ అనుమతి లేకుండా భారతదేశంలో ఒక్క ఆకు కూడా కదలదనే అహంకారంతో అమెరికా విర్రవీగింది. భారతదేశం యొక్క ప్రతి కదలిక, ప్రతి ఆలోచనపై తమకు నిశితమైన దృష్టి ఉందని అమెరికన్ గూఢచార సంస్థలు 100% నమ్మకంతో ఉన్నాయి. కానీ కింద రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రచండ వేడిలో సిఐఏ చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యంగా, గొప్ప ఓటమిగా నిలిచిపోయి ఒక ఆట జరుగుతోంది. ఆ ఎత్తైన ఇసుక దిబ్బల మధ్య భారత సైనిక దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని కళ్ళు మూసుకుపోయేలా చేసి ఒక చర్యను చేపడుతున్నారు. వీరు సాధారణ సైనికులు కాదు, కానీ ఒక దేశ భవిష్యత్తు మొత్తం వారి భుజాలపై ఆధారపడి ఉంది. వారికి నాయకత్వం వహించిన వ్యక్తి పేరు ఫలకంపై మేజర్ జనరల్ పృథ్వీరాజ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. దేశపు గొప్ప శాస్త్రవేత్త సైనిక దుస్తులు ఎందుకు ధరించాల్సి వచ్చింది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం యొక్క రాడార్లు, ఉపగ్రహాలు ఎలా ధ్వంసమయ్యాయి? భూమి చీలిపోయి ఆకాశంలో ఒక భారీ ఇసుక తుఫాను చెలరేగినప్పుడు మాత్రమే అమెరికా కనుగొన్న దానిని భారతదేశం ఎలా సాధించింది? ఇది సినిమా కథ కాదు. ఇది భారతదేశపు ఆత్మగౌరవం, ధైర్యం మరియు విజ్ఞానం యొక్క గొప్ప, అత్యంత రహస్యమైన మరియు నిజమైన కథ. ఆపరేషన్ శక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపే పోఖ్రాన్ 2 రహస్యగాథ. కాలపు పుటలను తిప్పి ఈ ప్రపంచ అగ్రరాజ్యం కూడా ఛేదించలేని ఆ గూఢచార చిక్కుముడిలోకి ప్రవేశిద్దాం. ఈ కథ నిజానికి 1998లో కాదు, దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రపంచం 2 కూటములుగా విభజించబడింది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్. అణ్వాయుధాల పోటీ ప్రారంభమైంది. భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ భాభా తన ఉనికిని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అది తన అణుశక్తిని అభివృద్ధి చేసుకోవాలని ఆ సమయంలో గ్రహించారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధం మరియు తదనంతరం 1944లో చైనా జరిపిన విజయవంతమైన అణు పరీక్ష భారతదేశానికి ప్రమాద ఘంటికలు మోగించాయి. 1974లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో భారతదేశం స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. అది ఒక శాంతియుత అణు విస్ఫోటనమని భారతదేశం ప్రపంచానికి చెప్పింది. అయితే ప్రపంచం, ముఖ్యంగా పాశ్చాత్య